తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అత్తామామలపై అదనపు కట్నం ఆరోపణలతో ఆమె పైన కేసు పెడితే చెల్లదని చెప్పడం జరిగింది. సరైన ఆధారాలు లేకుండా కేసు ఫైల్ చేస్తే కోర్టులో నిలబడవని స్పష్టం చేయడం జరిగింది. కోడలు కావాలని భర్తతో పాటు అత్తామామలపైన డౌరీ హరాస్మెంట్ 498 కేసు పెట్టడం ద్వారా వారు హైకోర్టుని సంప్రదించడం జరిగింది. అత్తామామలకు అందులో రిలీఫ్ పొందడం జరిగింది. దాంతోపాటు కేసు కూడా కొట్టివేయడం జరిగింది. కేవలం ఆరోపణలతోటే సరైన సాక్ష్యాలు లేకుండా చేస్తే కేసు చెల్లదని చెప్పడం జరిగింది. ఇది వారికి చెంపపెట్టు లాంటిది. కావాలని కక్ష సాధింపుతో కోడళ్ళు సాధించేది కూడా ఏమీ లేదు. భర్తలపై కోపంతో అత్తమామలపైన కక్ష తీర్చుకోవడం ఇది ఏమాత్రం పద్ధతి కాదు. తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది ఆగస్టు 1 వీక్లో. థ్యాంక్ యూ.